నారాయణ బుజ్జ అంటరానితనము వల్లే మతము చేంజ్ అయ్యారు. అంటరానితనం వల్లే చేంజ్ అయ్యాలని కూడా ఏం లేదు అందులో. వీడు గుడికి రానెత్తలేడు, వాడు ఏదో ఒక దేవుణ్ణి మొక్కితే ఆ విశ్వాసం ఉంటే బాగుంటుంది అనుకొని చేంజ్ అయి ఉంటారు. ఆయన మతానికి కులానికి సంబంధమే. భారతదేశం అంటేనే కులం, ఇక్కడ మతం కాదు కులమే. ఇక్కడ కులాన్ని బట్టే గౌరవం, కులాన్ని బట్టే అవకాశం, కులాన్ని బట్టే జాబు, అన్నీ కులాన్ని బట్టే ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏ మతం మారినా కులం మారదు. ఇప్పుడు క్రైస్తవులకు మారంగానే రేపు తెల్లారి కల్లా వాడు రెడ్డివాడు అవుతాడా, తెల్లారి కల్లా బ్రాహ్మణుడు అవుతాడా, మాలమాదిగలు కారు. వాళ్ళ కులం వాళ్ళకే ఉంటుంది, సర్టిఫికేట్ మాత్రం బీసీ ఇస్తారట. ఇంత దుర్మార్గం ఇది. నిజంగా కులం మారంగానే బ్రాహ్మణ హోదా ఇస్తాం, రెడ్డి హోదా ఇస్తాం, వెలుమ హోదా ఇస్తాం, ఓసీ హోదా ఇస్తాం అంటే ఇవ్వుర్రి, ఇచ్చో 10 ఎకరాల భూమి ఇవ్వర్రి. ఆ రిజర్వేషన్ ఎందుకు, ఆ సర్టిఫికేట్ మాకెందుకు? చలో క్రైస్తవంలోకి మారంగానే మీకు 10 ఎకరాల భూమి ఇస్తామంటే బ్రహ్మాండంగా మారుతారు. బ్రహ్మాండంగా ఆ కులం సర్టిఫికేట్ వద్దు, అది ఏది వద్దు.